రైట్‌గా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ల అమలు చేయటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని ఆరోపించారు. బీసీ హక్కుల సాధన కోసం త్వరలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందంటున్న బీసీ నేతతో ఫేస్ టు ఫేస్. ఈ నెల 28న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భారీ ర్యాలీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు ధర్నా చేయబోతున్నారని అడిగి తెలుసు. సార్ నమస్తే సార్, ఈ ర్యాలీ గురించి చెప్పండి సార్, ఎందుకు ఈ ర్యాలీ చేయబోతున్నారు? కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు వచ్చే ఏదైతే కులగణన జనగణన ఏదైతే నేషనల్ లెవెల్లో జరిగే సెన్సస్ ఏదైతే ఉందో దాంట్లో ఓబీసీల యొక్క కులగణనను కూడా చేపడతాము అని బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి గారే తెలియజేయటం జరిగింది. ఇప్పుడు కులగణనకు సంబంధించినటువంటి క్వశ్చనియరు బయటకి రిలీజ్ చేయటం జరిగింది. దాంట్లో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రశ్నలు వేసి మీది ఏ కులము అని ఎస్సీ వాళ్ళదే సేకరించాలి, ఎస్టీ వాళ్ళదే సేకరించాలని నిబంధనలు తయారు చేసింది బయటికి రావటం జరిగింది. ఆ కులగణనలో క్వశ్చనియర్లో ప్రశ్నావళి పత్రంలో ఓబీసీలకు సంబంధించి మరి అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మాట ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఓబీసీల కులగణను చేపట్టకుండా మళ్ళా వాయిదా వేసి మళ్ళీ మోసం చేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది అది జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చ మొదలైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కనుక ఓబీసీల జనగణన కనుక చేయకపోతే మళ్ళీ ఇంకా 20 సంవత్సరాల వరకు కూడా ఇది వచ్చే అవకాశం లేదు. మరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలి అని అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బీసీ కులగణనకు సంబంధించిన లెక్కలను అడుగుతున్నారు. మరి కులగణనే చేయకపోతే సుప్రీంకోర్టుకు సమర్పించడానికి అవకాశమే లేదు. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో కూడా ఈ బీసీల కులగణను చేపట్టాలని జంతర్ మంతర్లో మార్చి మొదటి వారంలో పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీ నిర్వహించబోతున్నాం. దానికంటే ముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలను నిర్వహించి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి ఇక్కడ ఈ ఫిబ్రవరి 28వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో మరి మేము నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ముఖ్యంగా పొట్లూరి దేవి గారు, ఈమె నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షురాలు, వారి యొక్క సారథ్యంలో అయ్యన్న బాబు, అదేవిధంగా జయబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ ధర్నా పెద్ద ఎత్తున జరపబోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, ఈవెన్ టీడీపీ, జనసేన కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. మార్చి మొదటి వారంలో జంతర్ మంతర్లో జరిగే ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున ఏపీ నుంచి, తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి మరి ప్రత్యేకమైనటువంటి రైళ్లు బుక్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాయత్తం చేసే కార్యక్రమాన్ని, పర్యటన కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో చేపట్టబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన నుంచి కూడా మద్దతు వస్తుందని ఆశిస్తున్నాము. ఈ విషయంలో సానుకూలంగానే వ్యవహరిస్తారని అనుకుంటున్నాము. అదేవిధంగా సిపిఐ నుంచి నారాయణ గారిని, సిపిఎం పార్టీ కార్యదర్శి గారిని, శ్రీనివాస్ గారిని అందరినీ కూడా కలుస్తాము. ప్రధాన పార్టీలు అన్నింటిని కూడా కలిసి ఈ మహాధర్నాను విజయవంతం చేసి ఒత్తిడి తీసుకురావడానికైతే మేము ఖచ్చితంగా ప్రభావితం చేస్తాము అని చెప్పి నమ్ముతున్నాం. ప్రజల భాగస్వామ్యం, అలాగే ప్రజల నుంచి ఎలాంటి సందేశం కోరుకుంటున్నారు? అసలు దీని విషయంలో ప్రజలు చాలా ఆసక్తిగా, అసలు చాలా భయంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేస్తుందని ఆశతో ఎదురు చూస్తుంటే మళ్ళీ బీజేపీ ఏమైనా మోసం చేస్తుందా ఏంది అని ప్రజలంతా కూడా కోపంతో ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓబీసీలలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు కనుక బీసీ కులగణన జరగకపోతే మాకు అన్యాయమే జరగబోతుంది అని ప్రజల నుంచి మాకు బలమైన మద్దతు కూడా రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా జయప్రదం అవుతుంది అనే నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం. సో చూసారు కదా, ఈ 28న భారీ మహాసభలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పార్టీలు, అలాగే ప్రజల భాగస్వామ్యం కూడా భారీగా ఉండబోతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక, వైకే న్యూస్, విజయవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.